అందరూ ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చున్న అందరం కూడా రెండు హస్తములు పైకెత్తి స్తోత్రం చెప్పాము. దేవుని యొక్క బిడ్డలారా, మరొక దినాన్ని మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావం కలుగుగాక. ఆయన సన్నిధిలో దేవుని యొక్క మాటలు చాలా అవసరమైనవి. ఆయన సన్నిధిలో దేవుని వాక్యం చాలా అవసరం. మరి దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు అంటాడండి, శరీర పురుషుడు వర్ధిల్లుతున్నట్లును అంతరంగ పురుషుడు వర్ధిల్లాలని కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. శరీర పురుషుడు అంటే నా శరీరం, అంతరంగ పురుషుడు అంటే మన యొక్క లోన నుండి ఆత్మ అనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడతారు. శరీరము అనేది అనేక విధాలైన పోషక పదార్థాల వలన దీన్ని మనం చక్కగా కాపాడుకుంటూ ఆరోగ్యకరంగా ఉంటూ ఉన్నాం. అయితే శారీరకంగా కాకుండా ఆత్మ సంబంధంగా దైవజనుడు చెప్తాడు సంఘానికి, నీ ఆత్మీయమైన జీవితం, ఆత్మ అంతరంగంలో దేవుని యొక్క వాక్యం అనేది ఉండి దేవుని యొక్క వాక్యం వల్ల నువ్వు వర్ధిల్లాలి అని తెలియజేస్తాడు. సంఘం ఈ రోజున ఏటేటి విషయాల్లో వర్ధిల్లాలని అనుకుంటూ ఉన్నారు, కానీ ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. వేటి విషయాల్లో వర్ధిల్లాలనుకుంటున్నారు, కానీ వారి యొక్క ఆత్మ ఎత్తిపోతుంది. వారి ఆత్మను ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మరి నిలబడుతుంది, దేవుని వాక్యం చేత తన యొక్క ఆత్మ నడుస్తుందా అనే ఆలోచనల ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నది ప్రియ సంఘమైన దేవుని బిడ్డలు కూడా తెలుసుకోవాలి. మనం ఒక మూలవాక్యం మనం చూసుకుని వాక్య పరిశీలనలోకి వెళదాం. కీర్తన గ్రంథము 8 మనము గతించినట్టు ఈ దినాల్లో చెప్పుకున్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం వాక్య పరిచయంకి వెళ్దాం. ఏమిటి అంటే వాక్యం వలన ప్రయోజనాలు. వాక్యం వలన ప్రయోజనాలు. కీర్తన గ్రంథంలో ఒక మూలవాక్యాన్ని మనం చదువుదాం. మనం ఇంతకు ముందు మూలవాక్యం చదువుకుంటూ మూలవాక్యాన్ని మనం చూద్దాం. 56వ కీర్తన
4వ వచనాన్ని మనము చాలా జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని బట్టి దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తిస్తాను. దేవుని యందు నమ్మికించి ఉన్నాను. దేవుని యందు నమ్మికించిన నేను భయపడను. శరీరదారుల నేను చేయగలరు. అనగా ఈ కీర్తనల గ్రంథము 150 కీర్తనలు ఉన్నాయండి. ఈ 150 కీర్తనలో మరి దావీదు రచించాడని మనం అనుకోవటం కాదు, కానీ ఇందులో ఎక్కువ కీర్తనలు దావీదు రచించాడు. మరికొన్ని కీర్తనలు మోషే రచించాడు. మరికొన్ని కీర్తనలు సొలొమోను రచించాడు. మరికొన్ని కీర్తనలు అనగా మోషే రచించాడు. ఈ కీర్తన గ్రంథంలో మరి అన్నీ కూడా దావీదే రాయలేదు, కానీ కొన్ని కీర్తనలు ఆశా కుమారులు కూడా రచించారు. ఇంకా చాలామంది గాయకులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రాజుల గ్రంథాల్లో ఉంటారు. అలాగే వాళ్ళందరూ కూడా ఈ కీర్తన గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది ఇశ్రాయేలీయులు పాడుకునేటువంటి కీర్తనలు. అయితే వీటిని పరిశుద్ధాత్మ దేవుడు ఒక గ్రంథస్థం చేసి బైబిల్ గ్రంథంలో ప్రామాణిక పుస్తకముగా దీన్ని లెక్కించే భక్తుల ద్వారా మన మధ్యన పరిశుద్ధాత్ముడు ఉంచాడు. అయితే ఇందులో ఉన్నాయన్నీ కూడా దేవుని యొక్క వాక్యాలే. ఎప్పుడు కూడా భక్తులైన వారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎప్పుడు కూడా ఒక పాటను దేవుని వాక్యం నుండి మాత్రమే కడతారని. మనం కూడా ఇటీవల అనేక మంది గాయకులు, పాటలు పాడేవారు, ఆత్మకూరులు ఎంతో మంది మహానుభావులు భక్తులు మనకి ఎదురు పడుతూ ఉన్నారు. వారు చక్కటి పాటలు పాడుతూ ఉన్నారు. అంతకుముందు మన పెద్దవారు కూడా చాలా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ చేత చక్కటి పాటలు రచించారు. ఆ పాటలు మనము ఈ రోజున మనం పాడుకోవటానికి, భక్తిలో ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం ఇచ్చాడు. అయితే 56వ కీర్తనలో 4వ వచనంలో వాక్యమును కీర్తించాలని భక్తుడైన వాడు చెప్తున్నాడు. అంటే దావీదు అనేటి ఇతడు వాక్యాన్ని ఎందుకు కీర్తించాలంటే, వాక్యమే దేవుడు కనుక, ఆ వాక్యమైన దేవుడే భూమిని, ఆకాశములను అనగా చంద్ర నక్షత్రాలను, సృష్టిలో మనిషిని, ప్రతిదీ కూడా ఆ దేవుడే, ఆ వాక్యమే నిర్మాణం చేసి ఉన్నది కనుక దాన్ని బట్టి ఆయన ఏం చేయాలంటే కీర్తించాలి. అంతేకాకుండా ఆ దేవుని యందు నమ్మిక కూడా ఉంచి దేవునికి ఉనికి భయపడి ప్రభుని కీర్తించి ఆరాధించాలంటే ఈ భక్తుడు చెప్తాడు. అయితే ఇంతకు ముందు మనము ఒక 3 భాగాల్లో వాక్యం వలన ప్రయోజనాలు ఏమిటో మనం నేర్చుకున్నాం. అవి ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను వెళ్ళాలనుకుంటున్నాను ముందుకి. మీలో చాలామంది విన్నారు, ఆ వాక్యాలు చదివారు, రాసుకునే వాళ్ళు కూడా రాసుకున్నారు. ఏంటి ప్రయోజనాలను మనం గమనించినట్లయితే, ఇన్నిటి వలన విశ్వాసము కలుగుతుంది. రెండోది, వాక్యం వలన స్వస్థత ఇవ్వబడుతుందని, ఆ వాక్యం వలన
మన నడత శుద్ధి చేయబడుతూ ఉందని, పరిశుద్ధంగా ఉంటామని, ఆ వాక్యమే మనల్ని పాపములు పడకుండా ఆపేస్తుందని, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది, నిలబెడుతుందని, ఆ వాక్యమే దైవ భయము మనం గుర్తించి దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిగా చేస్తుందని, ఆ వాక్యమే మనము పరిస్థితులు బాగోలేనప్పుడు, పరిస్థితులు అనుకూలం లేనప్పుడు ఆ వాక్యమే నెమ్మది కలిగిస్తుందని, అంతేకాకుండా మన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా మన జీవితాల్లో సంతోషాన్ని పుట్టించేది కూడా దేవుని వాక్యమని మనము చక్కటి సంగతులను, వాక్యం వలన సంఘానికి ప్రయోజనాలు, సంఘానికి గొప్ప అభివృద్ధి మన చేతుల్లో ఉన్నది ఈ పరిశుద్ధ వాక్య గ్రంథము, వేద గ్రంథము మనకి చెప్తుందని చక్కగా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే మరొక పర్యాయము, మరికొన్ని విషయాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఆదివారం నేను ఈ విషయాలు మాట్లాడాను. అయితే ఈ రోజున ఈ మంగళవారం దినాన్ని కూడా నేను ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశ, పరిశుద్ధాత్మిక నడిపింపు నాలో కలిగింది. అయితే దేవుని వారులారా, మనం నేర్చుకునేవారు, మనం అది ఆదివారమైనా, ఒక శనివారమైనా, ఒక మంగళవారమైనా, ఒక ప్రార్థన పూట ఏదైనా కానీ వాక్యం అనేది నేర్చుకునేటువంటి వివేక జ్ఞానములు మనకి చాలా చాలా అవసరం. వాక్యం విన్నవాడు చెడిపోడు, కానీ ఆ వాక్యం వల్ల పాండిత్యాన్ని ఏం చేసుకుంటాడంటే వృద్ధి చేసుకుంటాడు. వీటి వల్ల ఏం చేస్తాడు అంటే అతను జ్ఞానాన్ని పెంపార చేసుకుంటాడు. వాక్యం వల్లే జ్ఞానాన్ని పెంపార చేసుకుంటాడు, కానీ లోక సంబంధమైన మాటల వలన అతడు అభివృద్ధిలోనికి రాడు. ఎందుకంటే ఈ వాక్యము ఆత్మచేత రాయబడి కనుక, ఆత్మదేవుడు మాట్లాడితేనే అవి మనకు అర్థమవుతుందని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. కనుక వాక్యం వల్ల మనకి ప్రయోజనాలు నిజంగా చాలా పెద్ద ప్రయోజనమే. వాక్యం వలన చదివే వారికి చెప్తూ ఉన్నాను, వినేవారికి చెప్తున్నాను, ప్రతిరోజు ఇంటికాడ చదివి జ్ఞానం చేసి వాళ్ళకి చెప్తున్నాను. ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలనగా మనం ఉంటే ఏమండి, మనం చక్కగా మంచి భక్తిలో ఎదగలమని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఆత్మను తన దాసుడికి ఇచ్చి, తన ఆత్మలో బలపరిచి బైబిల్ యొక్క సంగతులను సంఘానికి అందించేటువంటి కృప పరిశుద్ధాత్ముడు సంఘానికి అనుగ్రహించాడు. ఇది మీ గొప్పతనం ఏమీ కూడా లేదు. అది ప్రభు మాట్లాడుతుంటే తన సంఘాన్ని ఆయన ప్రభు కొరకు వాక్యంలో అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. వాక్యం విన్నవాడు అభివృద్ధి అవుతాడు, తనకు తాను అభివృద్ధి అవుతాడు. పక్క వాళ్ళని ఏం చేస్తాడంటే అభివృద్ధిలోనికి, దేవునిలోనికి నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాడు. అందుకే దేవుని వాక్యం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం తెలుసుకుంటాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. అందరూ కూడా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన మరలా చెప్తున్నాను. 119వ కీర్తన 104వ వచనాన్ని చదవాలి. నీ ఉపదేశము వలన నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను.
నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయెను. నాకు అసహ్యములాయెను. విన్నారు కదా, ఇది సంఘం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వాక్యము కలిగిన వాళ్ళు, వాక్యం నేర్చుకునేవాళ్ళు, వాక్యంలో నిలబడేవాళ్ళు తప్పు మార్గాలు ఏవైతే ఉంటాయో, చెడి మార్గాలు ఏవైతే ఉంటాయో, అపరితమైనటి మరి మార్గాలు ఉంటాయో వాటిని ఆశ్రయించుకోవడానికి ఇష్టపడతారు. అందుకే చాలాసార్లు సంఘంలో ఉన్నటువంటి వారు కుటుంబాల్లో చాలామంది రాకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అంటారు. అయితే నేను అంటూ ఉన్నాను, సంఘంలో ప్రార్థన చేయబడుతుంది, దైవ సేవకుడు కూడా ప్రార్థన చేస్తాడు, దైవ సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. అయితే వాక్యం వలన ఆ యొక్క రాని వ్యక్తులకి, చెడు కలిగిన వ్యక్తులకి ప్రయోజనకరంగా దేవుని వాక్యం ఉందని దేవుని వాక్యం యొక్క పేరట మీ అందరికీ తెలియజేస్తూ, మీ కుటుంబాల్లో దేవుని మందిరానికి వస్తే తప్పు మార్గంలో ఉన్నవాళ్ళు, చెడు మార్గంలో ఉన్నవారు ఈ వాక్యం వలన వాళ్ళు ఏం చేసుకుంటారంటే జీవితాన్ని మంచిగా చేసుకుంటారు. ఆ తప్పు మార్గం నుంచి మంచిగా ఉంటారు. వాళ్ళు చేసింది తప్పని దాన్ని అసహించుకుని మంచిగా జీవించడానికి ఇష్టపడతారు. వాక్యం వినకుండా ఒక మనిషి మార్చబడటం చాలా కష్టం. ఈనాడు అనేక మంది భక్తులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు, సంఘాల్లో పరిశుద్ధులైన వాళ్ళు మార్చబడ్డారు. వారి మంచి సాక్ష్యాలు పొంది, సాక్ష్యాలు చెప్తూ యేసుని ప్రకటిస్తున్నారు. అది పాస్టర్లైనా, పాస్టర్లైనా, సంఘంలో విశ్వాసులైనా ఎవరైనా కానీ కావచ్చు. వారు చేసినటి ఎన్నో రకరకాల యొక్క తప్పులు, పొరపాట్లు, అసహ్య కార్యములు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి వాళ్ళు విడుదల పొందారు. వారు విడుదల పొందడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే వాక్యం. వాక్యం వింటే మార్చబడతారు. వాక్యం వింటే ఓహో నేను చేస్తుంది తప్పు కదా, నేను వెళ్ళే మార్గం తప్పు కదా, నేను నమ్మిన విశ్వాసము మంచిది కాదు కదా, అది యేసులో విశ్వాసము మంచిది కదా, రక్షణ కలిగింది కదా, యేసులో మంచిగా జీవితం మనకి ప్రయోజనం కదా అని ఆ వాక్యం వలన తనకి ప్రయోజనకరమైన పరిస్థితిని తెచ్చుకోగలుగుతాడు. అంటున్నాడు ఇక్కడ, తప్పును అసహించుకున్నట్లుగా చేస్తుంది ఏమిటిది? దేవుని వాక్యం. తప్పును అసహించుకున్నట్లుగా చేసేది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇంటూ, దేవుని వాక్యం ఇంకా ఇంటూ తప్పులు చేసేటువంటి వాళ్ళు లేక మానలేదు. అనేక మంది ఈ విషయాన్ని అంటారు, ఫలానా బ్రదర్ అండి, ఫలానా సిస్టర్ అండి, ఫలానా సంఘంలో అండి, ఫలానా వారండి, ఫలానా వ్యక్తి అండి, కానీ చాలా భక్తిగా ఉన్నట్టుగా కనపడతారు. వాళ్ళు వాక్యం వింటారు, ప్రార్థనకి వెళ్తారు. అయితే వాళ్ళ జీవితాలను ఎందుకుని మార్చుకోకుండా ఇంకా అలాగే ఉన్నారండి. మాకు చాలాసార్లు ఆయన యేసుని గురించి విన్నప్పుడు మాకు భయం వేస్తూ ఉంటుంది. ఆయన చాలా పరిశుద్ధుడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కూడా చాలా పరిశుద్ధులుగా మంచిగా ఉండాలి కదా అని బైబిల్ చెప్తుంది కదా, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటారు. దానికి కారణాలు ఏమిటి అంటే ఏమీ లేదు, కానీ వాళ్ళు వాక్యం చేత కడగబడలేదు. ఏం చేత కడగబడలేదు? వాక్యం చేత కడగబడిన వాడు మాట మారుతుంది,
తన యొక్క మనసు మారుతుంది, తన నడవడి మారుతుంది, తన కంటి చూపు మారుతుంది, తన పరిస్థితులు మారుతాయి, ప్రవర్తన మారుతుంది. ఇంకా టోటల్గా మనిషిగానే ఉంటాడు, కానీ ఒక నూతన వ్యక్తిగా మనకి తన క్రియల ద్వారా అందరికీ కనిపిస్తాడు. అదే మారు మనసు పొందటం. ఇలాగ మారు మనసు పొందుకోకుండా వాళ్ళ గురించి చాలామంది ఈ విధమైన రిపోర్టు లేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రియులారా, అయితే దేవుడు మంచివాడు, ఆయన వాక్యము జీవితాన్ని మారుస్తుంది అని గ్రహించక మనుషులను మాత్రం చూడకూడదు. అయితే సహజంగా మనిషి యొక్క నైతికం ఏమిటి అంటే, మొదటగా మనిషినే చూస్తాడండి, దేవుణ్ణి చూడడం. ఎందుకంటే మనిషిని దేవునిలో చూడాలనే ఆశ కొంతమందికి ఉంటుంది. మనిషిని ఎవరిలో చూడాలనుకుంటారు? దేవుణ్ణి ఎవరిలో చూడాలనుకుంటారు? మనిషిలో చూడాలనుకుంటారు. ఎలాగా? వాళ్ళ క్రియలు, ఇంతకు ముందు చెప్పినట్టుగా వాళ్ళ పరిస్థితులు, వారి జీవితము, వారి నడవడి, వాళ్ళ పూర్వకాలం బ్రతుకులన్నీ కూడా మంచిగా ఉంటుంది. మనకి ఉదాహరణగా సమరయ స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తి ఆ ఊరిలో పాతకాలాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా అసహ్యకరమైందని, మంచిది కాదని మనందరికీ బైబిల్ గ్రంథంలో చదువుకున్నట్టు వాక్యము మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసు ప్రభు మాటలు వినగానే తనలో పరివర్తన ఏర్పడింది. తనలో ఏం ఏర్పడిందండి? పరివర్తన. తిరిగి ఆ పట్టణంలోకి వెళ్ళి ఆవిడ అందరితో మాట్లాడుతుంటే ఆమెలో ఎవరిని చూశారంటే దేవుని వాక్యాన్ని చూశారు. అంటే దేవుణ్ణే చూశారు, ఆశ్చర్యపడ్డారు. నిజంగా ఆమెలో పరిపూర్ణమైన వాక్యము నింపుకున్నట్లుగా వాక్యమే అనబడిన యేసుక్రీస్తు ఆమెలో కనపడినట్లుగా అంటున్నారు. మేము ఆ దయగల మాటలు, మంచి మాటలు కూడా మేము వింటాం అని ఆ పట్టణం అంతా కూడా, గ్రామం అంతా కూడా కదిలి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుని ఎవరిలో చూడాలనుకుంటారు? చాలామంది ప్రజలు మనుషుల్లో చూడాలనుకుంటారు. అందుకే చాలామంది ఆ మనిషి మారలేదు కానీ నేను వెళ్తే ఏం మారుతానండి, అన్ని సంవత్సరాల నుంచి వెళ్తుంది కానీ మారలేదండి అని భర్తలు చెప్పేవాళ్ళు ఉంటారు. భార్యలేమో భర్తల గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. పిల్లలేమో తల్లిల గురించి, తల్లిలేమో పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బంధువులేమో అనగా నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కనుక అది కాదు, కానీ దేవుణ్ణి చూసే మనం మార్చబడాలి. కానీ ఆ దేవుణ్ణి ఎలా చూపించాలి అని అంటే ఏమండి, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడి ద్వారా, మన క్రియల ద్వారా పాతవన్నీ కూడా చంపివేసి నూతనంగా మాట్లాడుతూ ఉన్నట్టు యేసు వాక్యాలు, కొత్త బోధ, కొత్త మాటలు నీలో ప్రదర్శించబడాలి అందరికీ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కూడా ఆ దయగల మాటలు వినడానికి వెళ్తాను, నా జీవితాన్ని మార్పు కలిగించుకుంటానని వచ్చేటువంటి వారిగా ఉంటారు. అప్పుడే సంఘం అభివృద్ధి పడుతుంది. అంటే సంఘం అభివృద్ధిలోకి రావాలంటే ఒక పాస్టర్ గారు బోధ వల్లనే కాదు, కానీ సంఘంలో ఉన్నటువంటి వారు మార్చబడి అనేక మంది ప్రభుత్వం నడిపించేటువంటి క్రియలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మిమ్మల్ని బట్టి ఆ సమరయ స్త్రీ ఏ విధంగా యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క పట్టణస్థులు పరిగెత్తుకుంటూ వచ్చారో, వచ్చి మేము ఇప్పుడు కన్నులారా మేము నిన్ను చూసితిమి అని వాడు చక్కటి విషయాన్ని యేసు ప్రభు విషయంలో, వాక్య విషయంలో వాళ్ళు మాట్లాడటం జరిగింది. వారి యొక్క పాప కర్మలు పాపములు
పరిస్థితులు, అసహ్యకరమైన జీవితాలన్నీ కూడా యేసు యొక్క సన్నిధిలో వారి యొక్క మాటల ద్వారా విన్నప్పుడు ఇంకా కొద్ది రోజులు మా గ్రామంలోనికి ఉండాలి అని బతులాడుకున్నట్లుగా మనము యోహాను సువార్తలో ఆ యొక్క మరి 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మనం చదవనక్కర్లేదు, కానీ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. కనుక తప్పును అసహించుకున్నట్లుగా ఏముండాలి దగ్గర అని కీర్తనకారుడు అంటాడు, నీ ఉపదేశం నాకు వివేకమును కలిగిస్తుంది. వివేకం కలిగిస్తే తప్పు చేసిన వాడికి వాక్యం చేత ఏం చేస్తుందంటే వాక్యము వివేకం కలుగజేస్తుంది, జ్ఞానం కలుగజేస్తుంది, తప్పు అని నేర్పిస్తుంది. కనుక అందుకని వాక్యం దగ్గర ఏం చేసుకోవాలి? కూర్చోవాలి. ఏం చేయాలి? వాక్యం దగ్గర ఏం చేయాలి? కూర్చోవాలి. వాక్యం దగ్గర మీ పిల్లలను నడిపించాలి. అనగా వాక్యం దగ్గర మీ భర్తలు నడిపించాలి. మా పిల్లోడు రావటం లేదండి అని చాలామంది, మా అమ్మాయి రావట్లేదు అని అంటే వాళ్ళు మార్చబడే అవకాశాలు అనగా ఎక్కువ ఉండవు. వాళ్ళని ఏదో నయానో భయానో ఏదో విధంగా ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి నడిపించే ఒక క్రైస్తవ తల్లిగా నీ బాధ్యత కొంత ఉందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. మరి నీ బాధ్యతను గుర్తు చేస్తుంటే ఏమండి, పెళ్లి చేయాలనే ఒక బాధ్యత, అనగా ఒక ఇల్లు కట్టాలని నీ బిడ్డకి ఒక బాధ్యత, బిడ్డ కొరకు ఏదో సంపాదించాలని ఒక బాధ్యత కలిగి ఉంటావు. కానీ నీ యొక్క బిడ్డ, ఆడబిడ్డైనా మగబిడ్డైనా, ఇదిగో తన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది, దాని నుంచి విడిపించాలి, శరీరం అంతా కూడా నాశనం అయిపోతుంది, చనిపోయే పరిస్థితులు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ బిడ్డని దేవుని దగ్గరికి నడిపిస్తే, వాక్యం వినిపిస్తే అతను చక్కగా ఏం చేయబడతాడంటే మారి తన ఆరోగ్యాన్ని, తన జీవితాన్ని మార్చుకుంటాడు అనేది బాధ్యత కలిగినది. ఆత్మభారాన్ని నువ్వు కలిగి ఉండాలని వాక్య పేరట నీకు మనం చేస్తున్నాను. ప్రేమిటి దేవుని సంగమ ఆలోచన చేయండి. ఇక్కడ చెప్పిన మాట మీరు గమనించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ ఉపదేశం నాకు వివేకమును కలిగిస్తుంది, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములుగా చూపిస్తుంది. చూపించేది ఏదో తెలుసండి, దేవుని వాక్యం. నువ్వు తప్పులు చూపించడం కాదు, పొరపాట్లు చూపించడం కాదు. అతడు లేకపోతే ఆమె అనగా దేవుని ఎదుట వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము అతన్ని జీవితంలో మార్పు కలిగించడానికి, అసహ్యంగా మరి చేసే కార్యాలను దిద్దుకోవడానికి దేవుని వాక్యం సహాయపడుతుంది. అందుకే వాక్యం వల్ల మనకేంటి ప్రయోజనం. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పగలరా? మరొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాట అని ఇక్కడ అండర్లైన్ చేస్తే దేవుని వాక్యం. మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. మంచి జీవితంలోనికి ఎప్పుడు వెళ్తాడు అని అంటే, ఆయన చెప్పిన మాట ఎవరైతే వింటారో అప్పుడు అపవిత్రమైన జీవితం అంతా కూడా పోతుంది. ఇందులో మనకి కనపడే మాట ఏంటంటే, మనకి పవిత్రులుగా చేస్తుంది దేవుని వాక్యం. ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. అవును, ఈరోజు మీరు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ అడుగుతున్నటి మాట, మిమ్మల్ని అడుగుతున్న మాట, మీరు పవిత్రులా అపవిత్రులా? అపవిత్ర కార్యాల్లో ఇంకా ఉన్నారా? లేక దేవుని యొక్క వాక్యం మరియు దేవుని పనిలో పవిత్రంగా ఉన్నారా? దేవుని యొక్క పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు.
భూమి మీద అడిగినప్పుడే మనం సమాధానం చెప్పేటేంటి మార్పు కలిగి ఉండాలి. ఆయన భూమి మీద ఆయన దిద్దుతున్నప్పుడు మనం ఆ దిద్దుపాటికి మనం అసహ్యకరంగా పక్కకు వచ్చామంటే ఆయన వచ్చే రాకడలో తప్పించుకునేటువంటి పరిస్థితి ఎంత మాత్రం ఉండదు కనుక నువ్వు సిగ్గుపడవలసిన వాడుగా సిగ్గుపడేదానిగా ఉండేటువంటి అవకాశం అనగా నువ్వు ఇవ్వద్దని వాక్యం ద్వారా నీకు నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడి, నేను మీతో చెప్పిన మాటని బట్టి, ఎవరో చెప్పిన మాటని బట్టి కాదండి. చాలామంది ఎవరో చెప్పారండి, సరే వచ్చావు, కానీ ఇంకెవరో చెప్పారని మాట వదిలే. ఇంకా ఇప్పుడు దేవుని చెప్పిన మాట ఏంటో విని మారు. చెప్పాలండి, ఎవరో చెప్పిన మాటను బట్టి ఆ మాటలు చాలా బాగున్నాయి. ఆయన కూడా ఆ మాటలు చెప్పాడండి. ఆ మాటల్లో నాకు కలిగిన మార్పు కలిగి మందిరంలోకి వచ్చానండి, వాక్యం వింటున్నానండి, మంచిది. ఇంకా అది మానే, ఇంకా ఎవరో చెప్పినది మర్చిపోయి ఇప్పుడు పరిశుద్ధాత్మ సంఘంలో ఏం చెప్తున్నాడో ఆ మాటలు నువ్వు చెవును పెట్టు. అప్పుడు నువ్వు పవిత్రుడుగా చేయబడి నువ్వు పరిశుద్ధులతో పరలోకమందు సిద్ధపడడానికి భూమి మీద ప్రభు కృప ఇస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదండి. ఎందుకంటే ఇంత చక్కటి మాటలు ఈ రాత్రి అనేక మందికి వినేటువంటి అవకాశం లేకపోయినా మీలో కొంతమంది అయిన దేవుని యొక్క సన్నిధికి వచ్చి వినడానికి, దేవుని కృపను పొందడానికి సహాయం చేశాడు. ఇప్పుడు మీరు వాక్యం వినడం వలన ఎంత ప్రయోజనం అంటే ఆ వాక్యము మీకు ప్రయోజనం, రేపు ఎవరికైనా చెప్పడానికి ప్రయోజనం, ఈ బిడ్డలకు చెప్పడానికి ప్రయోజనం. ఈ సంఘంలో ఎవరైనా అవకతవకలు కలిగి మరి అప్ అండ్ డౌన్గా ఎత్తు పొలాలుగా సరైనటి దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళకి చెప్పడానికి, మీరు నేర్చుకోవడానికి వాక్యము అవకాశం కలిగిస్తుంది. మీరు చెప్తే వాళ్ళు వెంటనే మారే అవకాశాలు కూడా వాక్యము వాళ్ళకి ఇస్తుంది. ఇది దేవుని వాక్యం వల్ల మార్పు కలుగుతుంది. నీ మాట వలన కాదు, నీ మాట వలన కాదు, దేవుని వాక్యం. అయితే ఈ 15వ కీర్తనలో పవిత్రత గురించి చెప్తున్నాడు. పవిత్రులు అయి ఉన్నారు. అవును, దేవుని మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించాలని నేను తెలియజేస్తున్నాను. ఒకసారి యేసు ప్రభు వారు తన శిష్యులైన వారిని అందరినీ కూడా పిలిచి అంటారు, మరి నేను వెళ్ళిపోయే కాలం దగ్గర పడింది కనుక మీ అందరితో కలిసి నేను పసగాను ఆచరించాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఏం చేయాలి ప్రభా అని అడుగుతారు. అడిగితే అప్పుడు యేసు ప్రభు అంటాడు, పలానా చోటన పలానా ఒక వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడ పసకా తీసుకుందాం మనందరం వెళ్ళి మీరు ఆ మేడగదులు పసకాగా కావాల్సిన సిద్ధపాట్లు చేయమని చెప్పి తన శిష్యులైన వారికి చెప్తే వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే, అనగా ఆ రాత్రి ఆ గదులు యేసు ప్రభువు వారి అనగా ద్రాక్షారసము, అలాగే కాల్చబడిన రొట్టె, అది గోధుమ రొట్టె, మెత్తన చేయబడిన గోధుమ రొట్టె అనగా సిద్ధపరిచి ఉంచారు. అక్కడ ప్రభువుల వారు చాలా మాటలు మాట్లాడతాడండి, చాలా పెద్ద ప్రసంగమే చేస్తాడండి. యోహాను సువార్తలో ఉంటుంది అంతా. అయితే 13వ అధ్యాయం మొదలుకుని 18వ అధ్యాయము మరి దగ్గరగా 17-18 అధ్యాయాల దాకా మరి తన శిష్యులైన వారికి ఆధ్యాత్మిక విషయాలు బోధించడం జరుగుతుంది, ఆధ్యాత్మిక సత్యాలు చెప్పడం జరుగుతుంది. 13వ అధ్యాయంలో రొట్టె తీసుకోవాలని అందరూ సిద్ధపడినప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు వారు ఒక గిన్నె తీసుకుని, అలాగే ఒక పాత్ర తీసుకుని పాత్రలో నీరు పోసి
శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆయన ఒక్కొక్కరు పాదములు కడుగుతూ ఉన్నాడు. ఒక్కొక్కరు పాదములు కడుగుతుంటే ఆయన దగ్గర ఒక తుమాల ఉంది. ఏమండి, తుమాల ఉంది. అయితే దేవుని బిడ్డలారా, రైట్ ఇక్కడ అన్నమాట, తుమాల ఉంటే ఏమవుతుందంటే ఛార్జింగ్ లైట్ ఇక్కడ మొక్కడికి వెలుగు తగ్గుతుంది. ఓకే, బాగుందా? లైటింగ్ బాగుందా? అంటే కరెంట్ ఆగిపోయింది కదా, దానికోసం. కనుక ఒక్కొక్కరు పాదాలు పట్టుకుని వారి పాదాలు శుద్ధి చేస్తూ తుమాలతో వాళ్ళకి చుట్టి తుడిసి చేస్తూ ఉండగా పేతురు వంతు వచ్చిందండి. జాగ్రత్తగా వినండి. పేతురు వంతు వస్తే అప్పుడు పేతురు, ప్రభువా నా కాళ్ళు కడుగుద్దయా. ఇదంతా కూడా 13వ అధ్యాయం ఉంటుంది, మీరు తర్వాత చదువుకుని జరిగానండి. ప్రభువా నా కాళ్ళు కడగొద్దయా, పట్టుకోవద్దయా, నేను యోగ్యుని కాదయా అన్నప్పుడు పేతురు, నువ్వు ఇప్పుడు పాదశుద్ధి లేదా కాళ్ళు కడుక్కోవడం అనేది నేను చేయకపోతే నీకు పరలోకంలో పాలు పంపులు లేవయ్యా. ఇప్పుడు నేను చేసే పని రేపు శిష్యులైన మీరు ఒకరికొకరు చేసుకోవాలని ఒక మాటనిచ్చాడు ఆయన. సరే ప్రభువా, అలాగే చేసుకుంటామని అందరూ ఒప్పుకొని పేతురు అంటాడు, ప్రభువా నా పాదాలే కాదు కానీ అనగా తల నుంచి కిందకి నీళ్లు పోసి నేను అనగా శుద్ధి చేయమన్నట్లుగా, పవిత్రం చేయమన్నట్లుగా మాట్లాడతాడు. అప్పుడు ప్రభు అంటాడు, అనగా స్నానము చేసిన వాడు ఏం చేసిన వాడు? స్నానం చేసిన వాడు మరలా అనగా ప్రభు బలలో కానీ అనగా లేక పసకలో కానీ పాలు పొందేటి మీరు అని మాత్రం మీరేం చేస్తారంటే మళ్ళీ స్నానం చేయవలసిన పని లేదు, పైనుంచి పోసుకోవాల్సిన పని లేదు, పాదములు మాత్రమే శుద్ధి చేసుకో అని చెప్పాడు. ఇక్కడ మనకి కనపడుతున్నట్టు మాట ఏంటంటే, వీళ్ళు అంతకుముందే బాప్తిస్మాన్ని తీసుకుని యేసును అంగీకరించి పవిత్రులుగా ఉన్నారు. యేసు ప్రభు చెప్తాడు కదా 15వ అధ్యాయం, చాలా చక్కటి మాటలు. మనం 3వ వచనం చదువుకున్నాం, పైన 2 వచనాలు కూడా చదువుతాం ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసు ప్రభు వారి నిజమైన అంటే నిజం కాని యొక్క ద్రాక్షావళులు కూడా ఉన్నాయి అని దానికి అర్థం. నా తండ్రి వ్యవసాయకుడు. ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఇదిగో ఇప్పుడు నేను వ్యవసాయాన్ని నేను అనగా ద్రాక్షావళిని కనుక నాలోంచి కొన్ని తీగులు రావాలి. ఆ తీగులు ఎవరో కాదు కానీ మీరే, సంఘమే. కనుక నాలో నుంచి వస్తే మీరు పవిత్రపరచబడతారు. నాలోంచి వచ్చిన మీరు పవిత్రపరచబడ్డారు, వాక్యం చేత పవిత్రపరచబడ్డారు. అనగా పవిత్రమైన స్నానము అంటే బాప్తిస్మం ద్వారా, వాక్యమైన స్నానము ద్వారా మీరు పవిత్రపరచబడ్డారు. కనుక ఇప్పుడు నేను ద్రాక్షావళినై ఉన్నాను, మీరు నాలోని అంటగట్టబడ్డారు. అంటే నేను ద్రాక్షావళి, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధుడు. అంటే నాలో అంటకట్టబడాలి అంటే నాలో మళ్ళా తీగలాగా మీరు అనగా బయటికి వచ్చి ఫలించాలి అంటే మీరు పవిత్రులు అన్నట్లుగా చెప్తున్నాడు. నేను పవిత్రుడైనాను కనుక, లోకానికి పవిత్రులుగా కనిపించాను కనుక మీరు కూడా పవిత్రులై ఉన్నారని నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు లోకంలోకి వెళ్ళండి అనగా నాకు సాక్షులుగా జీవించిందని చెప్తాడు. సరే, ఆ మాట ఒకసారి చదవండి.
నాలో ఫలింపని ప్రతి తీగను ఉమ్, ఆయన తీసి పారవేయును. ఉమ్. ఫలించు ప్రతి తీగే చూడండి, ఇక్కడ నాలో ఫలింపని అంటే ఆయన మాటలు విన్నాక, ఆయన మాటలు నీలోకి వచ్చిన తర్వాత నీలో పవిత్రత లేదనుకో, ఆయనలోంచి నిన్ను ఏం చేస్తాడంటే తొలగిస్తాడు, అనగా కట్ చేస్తాడు. కట్ చేసిన తీగిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. అయితే ఏమంటాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఉమ్, ఆయన తీసి పారవేయును. ఉమ్, ఫలించు ప్రతి తీగే ఉమ్, మరీ ఎక్కువగా ఫలింపవలనని ఆ, దానిలోని పనికిరాని తీగను తీసివేయును. ఉమ్. నేను మీతో చెప్పిన మాటను బట్టి అదిగో ఇప్పుడు చెప్తున్నాడు, మీరు నాలో ఉంటే మీరు పవిత్రులుగా ఉంటారు, నాలో ఉంటే అపవిత్రత పోతుంది, పవిత్రులుగా జీవిస్తారు. నాతో అంటే వాక్యము చేత, వాక్యం వలన వాళ్ళు పవిత్రులుగా చేయబడతారు అన్నాడు కదా. నేనే ద్రాక్షవల్లిని. ఆ ద్రాక్షవల్లి ఎవరు? దేవుని వాక్యం, దేవుని వాక్యం. కనుక నేనే ద్రాక్షవల్లి అన్నప్పుడు మనము మరి వాక్యమునకు ఆపాదించాలి ఆ మాట. ఆయనే ద్రాక్షవల్లి, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే కొదసింహం, ఆయనే వాక్యం. ఇలాగా చాలా విషయాల్లో ఆయన గురించి చెప్పుకున్నప్పుడు ఏమిటంటే వాక్యంలో ఆయన ఎలా కనపడుతున్నాడంటే అనేక విధాలుగా మనకి ఆయన దర్శనమిస్తాడు. ప్రియులరా, ఇక్కడ సంఘము పవిత్రులై ఉండాలి. సంఘం ఏం చేయాలి? పవిత్రులై ఉండాలి. ఆయన రాకడ దగ్గర పడుతుంది, ఆయన రాజ్యం వచ్చేస్తుంది. భూమి మీద కనపడుతున్న పరిస్థితులు చాలా భయంకరమైనవిగా కనపడుతున్నాయి. వాటిని తప్పించుకుని మనము సంఘములో అందరూ కలిసి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ఏం చేయాలంటే మనము వాక్యము చేత వలనే, వాక్యం వలనే ప్రయోజనం ఏమిటంటే పవిత్రులుగా చేయబడి దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. అదే పేతురుతో కూడా చెప్తాడు, పరలోకంలో నాతో పాల్పంపులు పొందాలి అంటే ఇదిగో నువ్వు పవిత్రుడివై ఉన్నావు అని చెప్పడానికి ఆ విషయాన్ని ఆయన ఆ 13వ అధ్యాయంలో కాళ్ళు శుద్ధి చేసేటప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఈ రాత్రి సంఘానికి చెప్పే మాట ఏంటంటే, ఇదిగో వాక్యం వల్ల మీరు పరిశుద్ధులుగా చేయబడతారు. వాక్యం వింటే పరిశుద్ధుడిగా చేయబడతావు, పరిశుద్ధురాలుగా చేయబడతావు. పాపమునకు అనగా నీవే దూరంగా ఉంటావు. మంచికి అనగా దేవుని యొక్క వాక్యానికి, దేవుని క్రియలకు దగ్గరగా ఉండి పవిత్రుడుగాను పవిత్రురాలుగా ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని పొందాలని దేవుడు కోరుకుంటూ, వాక్యం వల్లనే నీకు ఇంత ప్రయోజనం ఉంది, ఇంకా దేనివల్ల ప్రయోజనం లేదని తెలియజేస్తూ ఈ మాటలు మీ అందరి వినికిలో ప్రభు నడిపించి ఇంకను వాడుకోవాలని, మిమ్మల్ని అలా ఉంచాలని ప్రభు యొక్క సహాయం కొరకై దేవుని సన్నిధిలో వేడుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలన్నీ కూడా నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.